హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బిహెచ్డి వైజాగ్. ఈరోజు రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇది మా అత్తగారు చేశారు. మా అత్తగారు స్టైల్లోనే ఎలా చేశారో చెప్తాను చూడండి. ఫస్ట్ చికెన్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకున్నాక సాల్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పౌడరు, నెక్స్ట్ ఇందులోనే కొంచెం గరం మసాలా, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ కర్రీ లీవ్స్, నెక్స్ట్ దీనిలోనే 3 స్పూన్స్ పెరుగు, నెక్స్ట్ హాఫ్ లెమన్ జ్యూస్ వేసి దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా ఈ మసాలా అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2 ఆనియన్స్ కట్ చేసినవి సన్నగా పొడుగ్గా, నెక్స్ట్ చిల్లీస్, కొంచెం ఆయిల్ కూడా వేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక కళాయి తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ పోసి 2 ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకునేవి ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ ఈ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం రైస్ బాయిల్ చేయడం కోసం కొంచెం వాటర్ తీసుకొని అందులో 3 బిర్యానీ లీవ్స్, నెక్స్ట్ షాజీరా, కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసి ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా అరగంట ముందు కానీ గంట ముందు కానీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కొంచెం కొంచెంగా ఈ వాటర్లో యాడ్ చేసుకొని దాన్ని 70% వరకు కుక్ అవ్వాలండి. ఈ రైస్ అనేది కాస్త కుక్ అయినాక పక్కన వేరే బౌల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోని హోల్ గరం మసాలా, కొన్ని జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసి గ్రేవీలా అయితే మనం ఇది ఫ్రై చేసుకోవాలండి. కాస్త బాగా ఫ్రై అయినాక ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా గ్రేవీలాగా వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ పక్కన మనం రెడీ చేసుకున్నాం కదా రైస్ని అయితే ఇలా కుక్ అయినాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కర్రీ అనేది మనకి రెడీ అవుతూ ఉంటుందండి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయింది, అన్ని మసాలాలు కూడా కర్రీకి బాగా అంటుకొని మంచిగా దగ్గర పడ్డాక అప్పుడు మనం దీనిలోనే ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి దాన్ని కాస్త గ్రేవీలాగా అయ్యేంత వరకు మంచిగా ఉడికేంత వరకు క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇది ఎంత బాగా కుక్ అయితే అంత బాగా మనకి బిర్యానీలో టేస్ట్ అనేది వస్తుంది. దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి క్యాప్ పెట్టుకొని కాసేపు అలాగా ఉడకనిచ్చాక అది దగ్గర పడింది అన్నాక అప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని లేయర్స్ లాగా వేయాలండి. లేయర్స్ లాగా ఒక లేయర్ వేసి దాన్ని అలా సర్దినాక దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా దాన్ని స్ప్రెడ్ చేయాలి. దానిపైన కొత్తిమీరను కూడా వేసి నెక్స్ట్ ఒక స్పూను నెయ్యిని కూడా అలా స్ప్రెడ్ చేయాలండి దానిపైన ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా వేసుకుని కాసేపు ఒక 5 మినిట్స్ అలా క్యాప్ పెట్టి లో ఫ్లేమ్లో దమ్ చేయాలండి. ఓపెన్ చేసి చూస్తే 5 మినిట్స్ తర్వాత ఇంత చక్కగా రెడీ అవుతుంది బిర్యానీ అనేది. మనం అడుగు నుంచి కూడా ఇలాగ వడ్డించుకునేటట్లయితే మనకి పీస్తో పాటు రైస్ కూడా వచ్చి చాలా నీట్గా ఉంటుంది. ఓకే, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లేట్ ఎందుకు, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.